హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్. ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 10వ రోజు మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది, అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే పార్టిషన్ అనేది మనము సగానికి మనం చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి పరదా మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మెడిసిన్ అనేది ఏ మెడిసిన్ యూజ్ చేయాలి ఈ టైంలో అనేది ఈ వీడియోలను అయితే నేను తెలియజేస్తాను. అంతవరకు అయితే మీరు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ అయితే నేను రావడంతోనే నేను పరదా మేనేజ్మెంట్ గురించి చెప్తాను. బయట వెదర్ కొంచెం కూల్ ఉన్నది ఈరోజు అయితే, అందుకని నేనైతే పరదాలు అనేది లైట్గా అనేది లేపేసుకున్నాను. ఎందుకంటే మనం ఆ విధంగా లేపినామంటే స్మెల్ అనేది మనకు వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా మనం వాటర్ అన్నీ అండ్ ఫీడ్ అనేది మనం అవన్నీ రెడీ చేసుకొని కంప్లీట్ అయిపోయాక ఆ లోపల మనం 9-10కు టోటల్లీ పరదాలు అనేవి మీదికి లేపుకోవాలి వెదర్ని బట్టి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనమైతే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే రెడీ చేసుకున్నాను పార్టిషన్ చేంజ్ చేసేదందుకు. సో అదేవిధంగా వచ్చేసి మనం మిగతా ఏరియా కూడా మొత్తం నేను డౌన్ చేసి పెట్టుకున్నాను, ఇంకా కూడా నేర్పేశాను. సో టోటల్లీ మనము ఎన్ని డేస్కు మనం టోటల్లీ మనం జరుపుకోవాలంటే సో దాని గురించి కూడా నేను చెప్తాను. వర్షాకాలంలో అయితే మనము 15 డేస్ వరకు కూడా మనం జరుపుకోవచ్చు. అదే వింటర్లో అయితే మనం 18 రోజుల దాకా జరిపేసేయాలి. అదే సమ్మర్లో అయితే మనం 10 డేస్ 10, 11, 12లో మొత్తం టోటల్ మనం జరిపేసుకోవాలి. సో అదేవిధంగా పార్టిషన్లు అనేటివి మనది 8000 షెడ్ కాబట్టి వన్ సైడు 4 పార్టిషన్ పెట్టుకోవాలి, ఇంకో సైడ్ 4 పార్టిషన్ పెట్టుకోవాలి. అంటే ఒక్కొక్క పార్టిషన్లో 1000 ఉండేటట్టు చూసుకోవాలి. అలా ఉంటే ఏంటంటే చిక్స్ అనేటివి ఎక్కడ లాంగ్ వెళ్ళవు. సో అందుకనే అక్కడనే తిని అక్కడనే ఉంటాయి కాబట్టి మనకు వెయిట్ లాస్ అనేది కాదు. ఆ విధంగా అయితే చేసుకోవాలి. నేనైతే ఇప్పుడైతే అదే విధంగానే చేస్తాను. సో అదేవిధంగా నా సజెషన్ ఏంటంటే ఈ రేకులు కాకుండా మనం జాలీ ఉంటాయి కదా, సో ఆ జాలీలు అనేటివి తెచ్చుకొని కొట్టుకోవాలి. నేను కూడా దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నా, కాకపోతే నేను తీసుకురాలేదు, తెద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రేకులు మనము ఇలా ఉంటే ఏమవుతాయంటే ఈ రేకుల పంటే వండుకొని ఉండి ఇక్కడనే గట్టి అయిపోతుంది. ఉణుక అనేది దున్నడానికి వీలు కాదు, కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే ఈరోజుకు మన మెడిసిన్ ఏంటంటే ట్యాంకులను అయితే మనం అస్టిక్ యాసిడ్ అనేది వేసుకోవాలి. ఇంకోటి వచ్చేది అక్వా ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్లెట్ అనేది వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ట్యాబ్లెట్లు అనేది లెగ్ వీక్స్ కాకుండా కొంచెం ఎనర్జీ ఉండేటట్టు మన కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదే వచ్చేసి మనకు ఇది ట్యాబ్లెట్ అండి, మీకు చూపిస్తున్నాను. ఇదే అండి మన ట్యాబ్లెట్. ఇది వచ్చేసి మనకు న్యూరోబిన్ ట్యాబ్లెట్ చూస్తున్నారు కదా. ఇవి ఆకులు అనేటివి ఇందులో ఎన్ని ఉంటాయంటే 30 ఉంటాయి. మనకు 8000 షెడ్ కాబట్టి 300 ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలి. మనము తెచ్చుకొని 2 డేస్ మనము ఆటో టింకర్లలో వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను 3 ట్యాబ్లెట్స్ అయితే తెచ్చాను. సో ఎందుకంటే ఇప్పుడు మన డింకర్లు అనేటివి ఎక్కువ లేవు కదా. సో ఆ విధంగా ఒకవేళ నెప్పల్ సిస్టమ్ ఉన్న వాళ్ళకు ఏం చేయాలంటే ఇదంతా దంచి మనము వాటర్ ట్యాంకులు అనేది వేసుకొని ఒక 1 అవర్ వాటర్ అనేది ఇడుచుకోవాలి. ఆ విధంగా మనకు అనేది ఆటోమేటిక్గా మనకు ఉన్నాయి కాబట్టి దాంట్లో 1 ట్యాబ్లెట్ వేసేస్తే అయిపోతుంది. ఇది దేని కొరకు అంటే లెగ్ వీక్స్ కాకుండా కొంచెం ఎనర్జీ ఉండేటట్టు ఈ ట్యాబ్లెట్ అనేటివి యూజ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంతవరకు అయితే మనది. సో మరిన్ని వీడియోస్ కొరకు అయితే మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.